వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటూ ఉన్నాం గట్ హెల్త్ గురించి. అసలు గట్ హెల్త్ అంటే ఏంటి, ఇది ఎందుకు పాడవుతుంది, మనకు ఎలా తెలుస్తుంది, సో గట్ హెల్త్ గురించి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ రాకేష్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, జనరల్గానే ఈ మధ్య ఎక్కడ విన్నా గట్ హెల్త్ కోసం మేము అది చేస్తున్నాము, ఇలాంటి హోమ్ రెమెడీస్ ట్రై చేస్తున్నాము, గట్ మైక్రోబియం దెబ్బతిన్నదని చెప్తూ ఉన్నారు, ఇట్లా అంటున్నారు. అసలు గట్ హెల్త్ని ఎలా డిఫైన్ చేస్తారు? గట్ హెల్త్ అనేది చాలా బ్రాడ్ టర్మ్ అమ్మ. సో మనకి మీరు జిఐ ట్రాక్ తీసుకుంటే అన్నవాహిక, పొట్ట, తర్వాత చిన్న పేగులు, పెద్ద పేగులు ఉంటాయి. సో చిన్న పేగుల్లో ఎస్పెషల్లీ ఒక లైనింగ్ ఉంటుంది. మనకి పుట్టినప్పటి నుంచి ఉన్నంత వరకు ఆ లైనింగ్ మారుతూ ఉంటుంది. సో గట్ హెల్త్ అనేది ఆ లైనింగ్లో ఉండే మైక్రోబయోమ్ అంటాం, అంటే బ్యాక్టీరియా, వైరస్ అలాంటి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం చిన్నగా పుట్టినప్పుడు ఒక రకంగా, ఇన్ఫ్యాక్ట్ మదర్ వూమ్లో ఉన్నప్పటి నుంచే ఆ లైనింగ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో చిన్నప్పుడు ఒక రకంగా ఇన్ఫాంట్స్ అంటాం కదా, తర్వాత అడాలసెన్స్, టీనేజ్ అప్పుడు ఒక రకంగా, 30-40 ఇయర్స్ ఒక రకంగా, పెద్దవాళ్ళు అయిన కొరకు ఒక రకంగా ఉంటుంది. సో ఈ గట్ లైనింగ్ ప్రకారంగా గట్ హెల్త్ అనేది మారుతూ ఉంటుంది. సో స్టాండర్డ్ గట్ హెల్త్ అనే కాన్సెప్ట్ చెప్తే ఈ బ్యాక్టీరియా అనేది సమపాళ్ళల్లో ఉండాలి. మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా రెండు. ఎప్పుడైతే చెడు బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియాని డామినేట్ చేస్తుందో అప్పుడు గట్ డిస్బయోసిస్ అంటాం, అంటే గట్ హెల్త్ మారుతుంది. సో స్టాండర్డ్ గట్ హెల్త్ అనేది ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఈ మంచి బ్యాక్టీరియా ఉండాలి. డాక్టర్ గారు, పుట్టినప్పటి నుంచి జనరల్గా మాట్లాడుకుంటే నార్మల్ డెలివరీ అవుతేనే వాళ్ళకి గట్ హెల్త్ బాగుంటుంది అలాంటి బేబీస్కి అని మనం వింటూ ఉన్నాము. నిజంగానే అట్లా ఉంటుందా? ఎస్, అది వెరీ వ్యాలిడ్ కాన్సెప్ట్ అమ్మా. ఎందుకు వెజైనల్ డెలివరీ అనేది ఎంకరేజ్ చేస్తారు సిజేరియన్ చేయకుండా అంటే, మదర్ ఎంత హెల్దీగా ఉంటే అంత హెల్దీ గట్ బ్యాక్టీరియా పుట్టే పిల్లలకి ట్రాన్స్మిట్ అవుతుంది. సో అది వెజైనల్ డెలివరీ అయ్యి అంబ్లికల్ కార్డ్ కట్ చేస్తేనే అప్పుడు మీకు న్యాచురల్గా వస్తుంది. అదే సిజేరియన్ దాంట్లో అంత ఎక్కువ మంచి బ్యాక్టీరియా ట్రాన్స్మిట్ కావు మదర్ నుంచి కూడా. సో న్యాచురల్ డెలివరీ ఇంపార్టెంట్. మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫీడింగ్ కూడా ఇంపార్టెంట్. ఆమె ఏమి తింటుంది, ఎట్లా న్యూట్రిషన్ మెయింటైన్ చేస్తుంది. కొంతమంది చాలాగా మన ఇళ్లలో ఏంటంటే ఓవర్ ఫీడ్ చేసేస్తారు. పుట్టింటికి రాగానే ఇక అవి ఇవి పెట్టేసి ఇన్ఫ్యాక్ట్ వెయిట్ పుట్టాను. సో అది కూడా అక్కడి నుంచే జాగ్రత్త పడాలి. అక్కడ జాగ్రత్తలు తీసుకుంటే పుట్టే పిల్లలకు కూడా మంచి గట్ హెల్త్ వస్తుంది. అట్లా ఉంటుందా డాక్టర్ గారు? ఎస్, మదర్ ఏం తింటే బేబీకి అది వెళ్ళి వాళ్ళ గట్ హెల్త్ అది. ఎస్. సో నేనేది ఏంటంటే మదర్ ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు జంక్ ఫుడ్ తింటాం, ఓవర్ ఈటింగ్ చేయడం చేయకూడదు, అట్లానే అండర్ ఈటింగ్ కూడా చేయకూడదు. సో అది బ్యాలెన్స్డ్గా డైట్ తీసుకుంటే ఆ గట్ హెల్త్ మదర్దే పుట్టే పిల్లలకు ట్రాన్స్మిట్ అవుతుంది. అదే గట్ హెల్త్ మీకు 3 నెలల లోపల వచ్చే గట్ హెల్త్ ఏదైతే ఉంటుందో అదే ఆ మనిషి ఉన్నంత వరకు కూడా అది ఒక ఎఫెక్ట్ వస్తుంది. అందుకే ఒకప్పుడు కన్నా ఇప్పుడు ఇష్యూస్ వస్తున్నాయి, గట్ హెల్త్ లేకుండా పోయింది అంటే ఈ కారణం కూడా అయ్యి ఉండొచ్చు. అంతే. ఎస్ డాక్టర్ గారు, ఎవరికైనా గట్ హెల్త్ సరిగా లేదని వాళ్ళు ఎట్లా తెలుసుకోవాలి? అంటే యూజువల్గా ఫస్ట్ సిమ్టమ్స్ మనకి పైనుంచి కింద వరకు రకరకాల సిమ్టమ్స్ వస్తాయి. ఒకవేళ పైనుంచి ఎక్కువ పొట్ట ఉబ్బరం, ఎక్కువ గ్యాస్ పోవటం, తేంపులు, లేదంటే ఛాతి మంట, ఇది కొంతమందిలో పొట్ట ఉబ్బరం రావటం, ఎక్కువ కింద నుంచి గ్యాస్ పోవటం, జిగురుగా బంకగా విరోచనాలు అవటం, ఎక్కువ సార్లు మోషన్కి వెళ్ళటం, లేదా కాన్స్టిపేషన్, మలబద్ధకం. సో వీటిలో ఏ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిమ్టమ్స్ ఎనీ ఫామ్లో ఉన్నా అది ఒక ఫస్ట్ మార్కర్. సెకండ్ ఏంటంటే ఒకవేళ పర్సిస్టెంట్గా ఉండి మనం రొటీన్గా కొన్ని మెడిసిన్స్ పెడుతూ ఉంటారు, యాంటాసిడ్స్ అని లేదంటే ప్రోబయోటిక్స్ అని. అది జనరల్గా ఇప్పుడు అట్లీస్ట్ మా సెటప్లో మా దగ్గరికి వచ్చేప్పటికి చాలామంది డాక్టర్స్ని చూసి వస్తారు. ఇది టెర్షరీ కేర్ హాస్పిటల్, అప్పటికి అన్నీ ట్రై చేసి వస్తారు. నాటు మందులు కూడా ట్రై చేస్తారు, ఇక అన్నీ రకరకాల మందులన్నీ. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మేము కొన్ని స్పెషల్ టెస్ట్స్ దాన్ని పట్టుకుంటాం. గట్ మైక్రోబయో అనాలిసిస్ ఇప్పుడు చాలామంది చేస్తున్నారు.
అది దెన్ హైడ్రోజన్ కొన్ని బ్రెత్ టెస్ట్ అని ఉంటాయి. సో ఇవి రకరకాల ఎండోస్కోపీ కొలనోస్కోపీ చేయటం. సో ఇలా రకరకాల ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, దాంట్లో పట్టుకుంటాం. బట్ ఇనీషియల్గా హిస్టరీ ప్రకారంగానే పోతాం. మనం మీకు సిమ్టమ్స్ ఎవరైనా ఉంటే పేషెంట్కి ఆ పేషెంట్ సిమ్టమ్స్ ప్రకారంగా మనం దాన్ని కేటగరైజ్ చేసుకోవాలి, అంటే సస్పిషన్. అంటే ఇక్కడ టెస్ట్ చేస్తారా గట్ మైక్రోబియం ఎలా ఉంది ఏంటి అని? దానికోసం సపరేట్ టెస్ట్ అనేది దానికి ఒక పెద్ద బయో బ్యాంక్ అని, ఒక గట్ మైక్రోబియం రిపాజిటరీ అని చాలా పెద్ద, ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య మా హాస్పిటల్లో దానికి సంబంధించి ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్ కూడా పెట్టాం, రీసెర్చ్ సెంటర్ కూడా. ఓకే, ఎవరైనా వచ్చి టెస్ట్ చేయించుకోవచ్చు. ఎస్, అంటే సో ఫస్ట్ డాక్టర్ని చూసి మేము చెప్తాం వాళ్ళకి, దాంట్లో కూడా రకరకాల టెస్టులు ఉంటాయి, ఏది కావాలని దాన్ని బట్టి చెప్తాం. ఇప్పుడు యాంటీబయాటిక్స్ వేసుకున్నా కానీ గట్ హెల్త్ పాడవుతుందా డాక్టర్? ఎస్, సో నేను చెప్పినట్టుగా ఆ లైనింగ్లో మంచి బ్యాక్టీరియా ఉంటాయి. యాంటీబయాటిక్ వేసుకుంటే, యాంటీబయాటిక్ ఎందుకు వేసుకుంటాం, ఏదైనా చెడు బ్యాక్టీరియా ఉంటే మనకి అప్పుడు యాంటీబయాటిక్ వేసుకుంటాం. ఆ ప్రక్రియలో చెడు బ్యాక్టీరియాని చంపుతా మంచి బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది యాంటీబయాటిక్. అందుకనే వీలైనంత వరకు యాంటీబయాటిక్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. బట్ కాంట్ బట్ పొజిషన్లో తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ప్రోబయోటిక్స్ అని వాటిని కూడా యాడ్ చేస్తాం, ఎందుకంటే ఈ మంచి బ్యాక్టీరియా పోకుండా ఉంటాయి. సో అది ఈ మెకానిజం. అవును, ఈ మధ్య మనం చూసాం యాంటీబయాటిక్స్ ఏదైనా మీరు ప్రిస్క్రైబ్ చేస్తున్నప్పుడు దాంతోపాటు ప్రోబయోటిక్ కూడా ఇస్తారు, అంటే దాన్ని సమానం చేయడానికి, బ్యాలెన్స్ చేయడం. యా డాక్టర్ గారు, ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ గట్ హెల్త్ బాగాలేకపోవడం ఈ రెండు ఒకటేనా? లేదమ్మా, గ్యాస్ట్రైటిస్ వేరు, గట్ హెల్త్ వేరు. గ్యాస్ట్రైటిస్ అంటే టిపికల్గా స్టమక్ పొట్టలో ఉండే లైనింగ్లో అల్సర్స్ కానీ ఇరోజన్స్ అంటాం, అవి కానీ వస్తే దాన్ని గ్యాస్ట్రైటిస్ అంటాం. వేరేస్ గట్ హెల్త్ అంటే దాని ఇంకా కింద భాగం, చిన్న పేగు, స్మాల్ ఇంటెస్టైన్, ఆ ఏరియాలో ఉండే. ఓకే, ఇప్పుడు మాటికి మేము తీసుకున్నది డైజెషన్ అవ్వట్లేదు, ఇష్యూ వస్తుంది అన్నప్పుడు అది గట్ హెల్త్ సరిగా లేనట్లు అర్థం చేసుకోవాలి. ఈ గట్ హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలి? గట్ హెల్త్ బాగుండాలంటే రకరకాల పద్ధతులు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నేనేమంటానంటే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. సో గట్లో ఏదవుతుందో అది బ్రెయిన్లో అవుతుంది, బ్రెయిన్లో ఏదవుతుందో గట్లో అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఉన్నది మన అందరికీ స్ట్రెస్, దాన్ని తగ్గించుకుంటే సగం జబ్బు తగ్గిపోతుంది. సో అది ప్రైమర్లీ పైనుంచి రావాలంటే కిందకి. సెకండ్, ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. అలా ప్రొలాంగ్డ్గా కూర్చుని మీరు అన్నట్టుగా ఐటీ సెక్టర్లో వాళ్ళు గంటలు పాపం అట్లా డెస్క్ వర్క్లో ఉంటారు. సో అలా కాకుండా ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. థర్డ్, మనం తినే ఆహారం ఏది తింటున్నాం, ఎలాంటి క్వాంటిటీ తింటున్నాం, క్వాలిటీ ఏంటి, హెల్దీ ఫుడ్డా కాదా అనేది. ఫోర్త్ ఇంపార్టెంట్, జనరల్గా మిగతా ఫ్యాక్టర్స్ ఏమన్నా డయాబెటీస్ ఉంటే ఒక రకంగా, హైపర్ టెన్షన్, బీపీ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, సో ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క గట్ హెల్త్ ఉంటుంది. అది కానీ డిటోరియేట్ అయితే దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఒక్కొక్క మనిషికి ఒక అప్రోచ్ ఉంటుంది. అందరికీ ఒకటే బ్లాంకెట్ ట్రీట్మెంట్ ఇవ్వలేము. పట్టించుకోకపోతే నేను చెప్పినట్టుగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ హ్యాంపర్ అవుతుంది. కొన్ని వాళ్ళలో బ్యాక్టీరియా ఎక్కువ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఉంటుంది, అది ఎక్కువ మోతాదులో ఉంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ వస్తాయి, స్మాల్ ఇంటెస్టైన్ క్యాన్సర్స్ రావచ్చు, కొలాన్ క్యాన్సర్స్ రావచ్చు. సో ఇవన్నీ ఎక్స్ట్రీమ్ స్టెప్స్. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనేది బయట ఫుడ్ ద్వారా వస్తుందా డాక్టర్? మోస్ట్లీ వాటర్ కంటామినేషన్ ద్వారా వస్తుంది. అంటే ఇండియాలో ఇది 60 to 70% ఇండియన్స్లో కామన్గా ఉంటుంది. అయితే అది ఎక్కువ మోతాదులో ఉండి మనకి ప్రాబ్లం వస్తే అప్పుడు దాన్ని అడ్రస్ చేయాలి. తక్కువ మోతాదులో ఉండి ప్రాబ్లం లేకుంటే సైలెంట్గా కూడా ఉండొచ్చు, చెప్పలేము. దానికోసం టెస్టులు ఉంటాయా? దానికోసం టెస్టులు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మా దగ్గర హెచ్ పైలోరీ రీసెర్చ్ ల్యాబ్ అని, హెచ్ పైలోరీ కనిపెట్టిన ఆయన బ్యారీ మార్షల్, ఒక నోబెల్ లారియట్, ఆయనే వచ్చి ఓపెన్ చేశారు. సో ఆయనే ఒక యూరియా బ్రెత్ టెస్ట్ మెషిన్ కనుక్కున్నారు. అది మన దగ్గర ఉంది, ఇండియాలో మన దగ్గర ఉంది. సో దాంతో జస్ట్ ఒక మెషిన్లో గాలి ఊదితే ఆ బ్యాక్టీరియా పట్టుకోవచ్చు. అవునా? ఉందా లేదా అనేది లోపలికి ఏదో డివైస్ పంపించి ఎండోస్కోపీ చేస్తాం. అది ర్యాపిడ్ యూరియేజ్ టెస్ట్ అంటారు. అది కాకుండా ఇంకా సింపుల్, ఇప్పుడు ఈ మధ్య చేసేది జస్ట్ గాలి ఊదితే ఆ గాలిలో బ్యాక్టీరియా పట్టుకోవచ్చు. అది ఎవరైతే కనిపెట్టారో ఆయన ఇన్వెన్షన్, డిస్కవరీ ఇక్కడ ఉందన్నమాట. ట్రీట్మెంట్ అంటే ఏముంటుంది దీనికి? హెచ్ పైలోరీ ఒకవేళ పాజిటివ్ ఉంటే మీకు కొన్ని యాంటీబయాటిక్స్ ఉంటాయి, వాటితో ఒక 14 days కోర్స్ తీసుకుంటే ఆ బ్యాక్టీరియా సమస్య పోతుంది, దాంతో మీకు సిస్టమ్ సెట్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్గా బయట ప్రోబయోటిక్స్ అనేది దొరుకుతాయి కదా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడుకోవచ్చా? డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇండియాలో అన్నీ వాడుతున్నారు. సో వాడుకోవచ్చా అంటే అది నేను అలా చెప్పలేను. బట్
వాడాలా వద్దా అనేది ఇంపార్టెంట్. ఒకవేళ వాడాలి అంటే వాడాల్సి వస్తుందండి అనేది. బట్ ఈ మధ్య ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రోబయాటిక్ అనేది ఈ కొన్ని ఈ సూపర్ మార్కెట్లో డ్రింక్స్ కూడా వస్తాయి, యాకుల్ట్ అని అవి తాగేస్తున్నారు. బట్ వాటి వల్ల నేనేమంటానంటే అది అన్ని కొంచెం తీయగా ఉంటాయి, దానివల్ల క్యాలరీస్ ఎక్కువ అవుతాయి, ఎక్కువై మీకు ఊబకాయం పెరుగుతుంది. సో అండర్ సంబడి అడ్వైజ్డ్, ఒక అథెంటిక్ డాక్టర్ అడ్వైజ్ చేస్తే తీసుకోవటం మంచిది. అది కూడా ఎక్కువ తీసుకోకూడదు, ఎక్కువ మొత్తాలు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏదైనా సరే ఎక్స్ట్రీమ్గా పోకూడదు, మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉండకూడదు, చెడు బ్యాక్టీరియా ఎక్కువ ఉండకూడదు, ఆ బ్యాలెన్స్ ఉండాలి, గట్ బ్యాలెన్స్. ఇప్పుడు ఇంత పెద్ద సీనియర్ డాక్టర్, మీరు ఇంతమంది పేషెంట్స్ని చూస్తూ ఉంటారు కదా, ఎవరికైనా గట్ హెల్త్ బాగుంది అనేది అనిపించిందా డాక్టర్ గారు? ఉన్నా మందులే చాలా మంది గట్ హెల్త్ మంచిగా ఉన్నాడు చాలా మంది ఉన్నారు. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మేమేమంటామంటే గట్ హెల్త్ ఈజ్ ద డైరెక్ట్ మార్కర్ ఆఫ్ ఓవరాల్ వెల్ బీయింగ్. గట్ హెల్త్ బాగుంటే బాడీలో పైనుంచి కింద వరకు అన్ని ఆర్గాన్స్ బాగుంటాయి. నాన్ వెజ్ తింటే గట్ పాడవుతుందా డాక్టర్ గారు? లేదమ్మా, అలా ఏం లేదు. నాన్ వెజ్ తినటం అనేది ఇన్ఫ్యాక్ట్ ప్రోటీన్ కావాలి మనకు బాడీలో అంటే వెజిటబుల్ ప్రోటీన్స్ తక్కువ ఉన్నాయి, నాన్ వెజిటేరియన్లోనే మంచి ప్రోటీన్స్ ఉన్నాయి. అలా అని చెప్పి ఏది పడితే అది మరీ ఎక్కువగా తినటం కూడా తినకూడదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ ఉన్న నాన్ వెజ్ ఫుడ్స్ అంటే చికెన్ అండ్ ఫిష్, ఇవి రెండు, అండ్ ఎగ్స్. వెరాజ్ రెడ్ మీట్ కానీ ఈ సీ ఫుడ్స్ కానీ ఏంటంటే ప్రోటీన్ ఉంటుంది, బట్ సేమ్ టైం ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అలా అని చెప్పి నాన్ వెజ్ తినకూడదు అనేది అది తప్పు మెసేజ్. డైజెషన్ కోసం ఎక్కువసేపు తీసుకుంటాయి ఫుడ్స్, అలాంటివి తీసుకోకూడదు, అవాయిడ్ చేయాలి అనేది ఈ మధ్య మనం వింటూ ఉన్నాము. సో అది ఎట్లా డిఫైన్ చేస్తారు డాక్టర్ గారు? వేగన్కి వెళ్ళాలా లేకపోతే ఓకే ఇవి కూడా తీసుకోవచ్చా అనేది? నేను చెప్పాను కదమ్మా, బ్యాలెన్స్ డైట్ అనేది ఇంపార్టెంట్ ఎవరికైనా. సో అన్ని సమపాళ్ళల్లో ఉండాలి. వెజిటబుల్స్ కానీ ఫైబర్ ఫుడ్ వచ్చే దాని నుంచి. డైటరీ ప్రోడక్ట్స్ కొంతమంది పడితే కొంతమంది పడవు, పడిన వాళ్ళకి డైటరీ ప్రోడక్ట్స్ మంచిది. అండ్ నాన్ వెజిటేరియన్ కూడా ప్రోటీన్ కోసం తీసుకోవాలి. సో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అనేది సమపాళ్ళల్లో ఉండాలి. ఓకే. ఒకవేళ మీకు కొన్ని కండిషన్స్లో ఊబకాయం ఎక్కువ ఉంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోమంటాం. ఫ్యాట్లో కూడా మంచి ఫ్యాట్స్ ఉంటాయి, సాచురేటెడ్, అన్సాచురేటెడ్. సో మంచి ఫ్యాట్స్ని కూడా కొంత ఇంట్రడ్యూస్ చేయాలి. ప్రోటీన్ ఎక్కువ భాగంలో ఉండాలి, ఇది హెల్దీ పర్సన్లో. ఒకవేళ అలా అని చెప్పి మళ్ళీ అట్ ద సేమ్ టైం ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో మళ్ళీ తీసుకోకూడదు. సో నేను చెప్పినట్టుగా వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్ అన్నట్టుగా అందరికీ అన్నీ సరిపడవు, ఎవరికి ఏం సరిపడతాయి అనేది వాళ్ళు ఇండివిజువల్గా బేరీజ్ చేసుకోవాలి. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు చాలామందికి మల్టీవిటమిన్ డెఫిషియన్సీ వస్తుంది, అసలు ఏది అబ్జార్ప్షన్ లేదు అనేది వింటూ ఉన్నాం. దీనికి కూడా ప్రధాన కారణం గ్యాస్ట్రైటిస్, గట్ హెల్త్ బాగాలేకపోవడమే అంటున్నారు. అలాంటప్పుడు అసలు ఏం చేయాలి? చాలా లూజ్ టర్మ్స్ చాలా మంది వాడుతూ ఉంటారు పేషెంట్స్. మాకు జీర్ణం కావట్లేదు, అరగట్లేదు, ఏం తిన్నా వెళ్ళిపోతుంది అనేది. సో అది కొంచెం డెప్త్లో అనలైజ్ చేయాలి. అది ఒక బ్లాంకెట్గా దాన్ని నాకు జీర్ణం కావట్లేదు అనేది, ఇప్పుడు నా దగ్గరికి వచ్చే 100 మంది పేషెంట్స్ నేను రోజు చూస్తే దాంట్లో 80 మంది అదే చెప్తారు, డాక్టర్ గారు నాకు అరగట్లేదు అంటారు. సో అది చాలా లూజ్ టర్మ్. ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే అబ్జార్ప్షన్ తక్కువ అవుతుంది అంటే ఈ గట్ లైనింగ్లో ప్రాబ్లం రావటం, అండ్ ఐరన్, B12 ఇలాంటి మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్ అబ్జార్బ్ కాకపోవటానికి దానికి నిజమైన కారణాలు ఉంటాయి. ఆ ఇంటెస్టైన్లో కొన్ని డిసీజెస్ ఉంటాయి, ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని, సీలియాక్ డిసీజ్ అని, మాల్ అబ్జార్ప్షన్ అని. అవి ఉంటే అప్పుడు మీకు తిన్నది అబ్జార్బ్ కాదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం తినే అబ్జర్వ్ అవుతాయి. కొన్ని కండిషన్స్లో అవేంటంటే మనం పేషెంట్ చెప్పినా సరే దాన్ని ప్రైమాఫేసి అలా అని చెప్పి దాన్ని ట్రీట్ చేయకుండా దాన్ని కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటెస్టైన్ బయాప్సీ అవి చేస్తాం, ఆ బయాప్సీలో తెలుస్తాయి మనకి అబ్జార్ప్షన్ ఉందా లేదా అనేది. సో అట్లా కొంచెం డెప్త్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. ఇంటెస్టైన్ బయాప్సీ అనేది కూడా ఉంటుంది. అండ్ మీకు ఎస్పెషల్లీ అబ్జార్ప్షన్ నిజంగానే మీకు మాల్ అబ్జార్ప్షన్ అంటాం, అబ్జార్ప్షన్ కాకపోవటం, అబ్జార్ప్షన్ కాలేదనుకోండి మీకు వెయిట్ లాస్ ఉంటుంది. వెయిట్ లాస్ కాకుండా మాల్ అబ్జార్ప్షన్ ఉంటుంది అనేది చాలా రేర్. ఓకే, అదొక అండర్లైన్ కండిషన్ ఏదో ఉంది. ఏదో ఉంది, దానికి వెయిట్ లాస్ ఉంటాం. మీకు ఇప్పుడు హిమోగ్లోబిన్ తక్కువ కనిపించడం, ఐరన్ తక్కువ ఉంటాం బాడీలో, B12 తక్కువ ఉంటాం. సో ఇవన్నీ మీకు రొటీన్ బ్లడ్ పారామీటర్స్ ల్యాబ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది కదా, అప్పుడు ఆ సస్పెషన్కి వెళ్ళాలి. డాక్టర్ గారు,
చాలామంది కూడా కాన్స్టిపేషన్ ఇష్యూతో బాధపడుతూ ఉంటారు. దానికి గట్ హెల్త్కి ఏమైనా సంబంధం ఉంటుందా? దానికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి ఏమైనా సంబంధం ఉంటుందా? ఇది మంచి ప్రశ్న అమ్మా. దీంట్లో 2-3గా చెప్పచ్చు మనం. ఓన్లీ లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగులో ప్రాబ్లం ఉంటే కాన్స్టిపేషన్ ఉండొచ్చు. అది ఎట్లా మోషన్ కదలిక, పేగులు కదలిక మందగించి ఉండొచ్చు, లేదా ఒక పెద్ద గడ్డ ఏదన్నా క్యాన్సర్ ఉంటే కూడా కాన్స్టిపేషన్ రావచ్చు. ఎస్పెషల్లీ వాళ్ళల్లో బ్లీడింగ్తో ఉండొచ్చు, మోషన్లో బ్లీడింగ్ రావచ్చు, లేకుండా కూడా రావచ్చు. అండ్ మూడోది, కొంత ఏజ్ పెరిగిన తర్వాత ఈవెన్ ఏ ఏజ్లో అయినా సరే ఈ మలద్వారం దగ్గర కొన్ని మసిల్స్ ఉంటాయి, అవి కొంచెం టైట్గా ఉండటం వల్ల కూడా ఈ కాన్స్టిపేషన్ అనేది రావచ్చు. సో ఈ రకరకాల ఒక 2-3 కారణాలు ఉంటాయి. ఆ కారణాలను బట్టి మనం దాన్ని క్లాసిఫై చేసి ట్రీట్ చేసుకోవాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సడన్ కాన్స్టిపేషన్ ఒక 2-3 నెలలు అట్లా వచ్చి మోషన్లో ఎర్రగా కానీ నల్లగా కానీ పోతుంటే క్యాన్సర్ అనేది మిస్ కాకూడదు. సో ఇమీడియట్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలిసి ఈ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ఇవి చేయించుకోవాలి. ఎందుకో కోలన్ క్యాన్సర్ బాగా పెరిగిపోయిందని చెప్తున్నారు. కోలన్ క్యాన్సర్ యాక్చువల్గా వెస్ట్రన్ వరల్డ్తో కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో తక్కువ, బట్ ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే ఫైబర్ డైట్ సరిగ్గా తినకపోవటం వల్ల అండ్ కొంత జీన్స్లో కూడా చేంజెస్ వస్తున్నాయి, జెనెటిక్ మేకప్ వీటి వల్ల. ఒక యూనివర్సల్గా ఒక డౌట్ ఉంటుంది, కాన్స్టిపేషన్ అసలు డిఫైన్ చేయడం అనేది డైలీ మోషన్కి వెళ్ళాలా? కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు 2-3 డేస్కి ఒకసారి మోషన్ స్టూల్ పాస్ చేయడం అలా జరుగుతుందా? అసలు ఎట్లా తెలుసుకుంటారు వాళ్ళు? సో ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. రోజు మోషన్కి వెళ్ళే వాళ్ళు కూడా నాకు కాన్స్టిపేషన్ ఉంది అంటారు. సో యూజువల్గా ఏంటంటే ఎవ్రీడే ఒక బౌల్ మూమెంట్ అనేది మ్యాండేటరీ నార్మల్గా. కొంతమందికి ఎవ్రీ ఆల్టర్నేట్ డే అవుతుంది, 2-3 రోజులకు ఒకసారి అవుతుంది. సో అలా అని చెప్పి అందరినీ కాన్స్టిపేట్ అనలేము. కొంతమందికి ఏంటంటే అవుతుంది, బట్ 4-5 సార్లు వెళ్తారు రోజుకి కొంచెం కొంచెంగా. సో ఈ మోషన్ కాన్స్టిపేషన్ అనే డెఫినేషన్ ఏంటంటే మోర్ దాన్ 2 to 3 days మనం మోషన్ మిస్ అయ్యి పర్ వీక్. అండ్ దాంతోపాటు వేరే సిమ్టమ్స్ నేను చెప్పినట్టుగా కడుపులో నొప్పి రావటం, మోషన్లో బ్లడ్ పోవటం, నల్లగా ఎర్రగా ఇవన్నీ ఉంటే అప్పుడు ఇమీడియట్గా అది మనం కాన్స్టిపేషన్ అని డాక్టర్ని అడ్రస్ చేయాల్సి వస్తుంది. కొంతమందికి న్యాచురల్ బౌల్ హ్యాబిట్స్లో ఎవ్రీడే వెళ్ళరు, ఎవ్రీ 2 days 3 daysకి వెళ్తారు. అలా అని చెప్పి అదేమి అలాం కాదు, ప్రొవైడెడ్ ఈ మిగతా సిమ్టమ్స్ ఏం లేకుండా ఉంటాయి. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు మోషన్ వెళ్ళేటప్పుడు బ్లడ్ కనిపిస్తుంది అంటే అది పైల్స్ వల్ల వస్తుందా లేకపోతే ఇంటెస్టైన్లో ఇష్యూ వల్ల వస్తుందా అని ఏమైనా తెలుసుకోవడానికి నార్మల్గా ఏమైనా తెలుసుకోవచ్చా? అంటే బెస్ట్ ఏంటంటే కొలనోస్కోపీ చేయటం అమ్మా. బట్ బై అండ్ లార్జ్ మేము హిస్టరీ తీసుకున్నప్పుడు ఒక 2-3 పాయింట్స్లో కొంతవరకు ఒక 80 to 90% కరెక్ట్ కాగలం. ఒకటి ఏంటంటే మోషన్తో పాటు బ్లడ్ మిక్స్ అయిపోతుంది అనుకోండి, అప్పుడు యూజువల్గా లోపల ఎక్కడైనా క్యాన్సర్ గడ్డ కానీ అల్సర్ కానీ ఉన్నట్టు. మోషన్ అయిన తర్వాత డ్రాప్స్గా పడుతుంది, మోషన్ ఫినిష్ అయిపోయిన తర్వాత. అప్పుడు ఏంటంటే మోస్ట్లీ పైల్స్ ఉన్నా పడవచ్చు, లేదా మోషన్ అయ్యే ముందు కొంచెం గట్టిగా ప్రెషర్ పెడితే కూడా ఒక చార్లాగా పడుతుంది, దాన్ని ఫిషర్ అంటాం, అంటే ఆ ఏరియాలో కట్ అయినట్టు. సో అట్లా హిస్టారికల్గా చెప్తాం మేము, అంటే మాకు అర్థమవుతుంది పేషెంట్ చెప్పినప్పుడు. బట్ అలా అని చెప్పి దాని మీద కంక్లూడ్ చేయకుండా నెక్స్ట్ లెవెల్ కొలనోస్కోపీ చేయాల్సి వస్తుంది. అసలు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు రావాలి? అవేర్నెస్ లేదు డాక్టర్ గారు. అవేర్నెస్ లేదు అంటే ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎప్పుడు రావాలి అంటే అదే ఇప్పుడు సో ఒక లైటర్ వెయిన్లో చెప్పాలంటే పైనుంచి తినేటప్పుడు ప్రాబ్లం వచ్చినా కింద నుంచి వెళ్ళేటప్పుడు ప్రాబ్లం వచ్చినా ఎప్పుడైనా సరే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ రావాలి. అబ్సల్యూట్లీ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారండి. ఇప్పుడు న్యాచురల్ ప్రోబయోటిక్స్ అంటే ఏముంటాయి డాక్టర్ గారు? న్యాచురల్ ప్రోబయోటిక్స్ మన హోమ్ మేడ్ కర్డ్ అమ్మ, దట్ ఈస్ ద బెస్ట్ న్యాచురల్ ప్రోబయోటిక్. ఇంట్లో చేసే పెరుగు, ఇంట్లో పెట్టుకున్న పెరుగు న్యాచురల్ ప్రోబయోటిక్. అది కాకుండా మజ్జిగ కొంతమంది తాగుతారు, అది కూడా ప్రోబయోటిక్ ఉంటుంది. అండ్ యూజువల్గా ఎనీ డైరీ ప్రోడక్ట్లో మనకి ఆ ప్రోబయోటిక్ అనేది వస్తుంది. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వాటిలో ప్రోబయోటిక్స్ ఉండవు కానీ, బట్ ఫైబర్ డైట్ దాంతో మనకి సమపాళ్ళల్లో బాడీలోకి వెళ్తే మీకు ఈ కాన్స్టిపేషన్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, ఫైనల్గా డాక్టర్ గారు, టెక్స్చర్ బట్టి వాళ్ళు స్టూల్ పాస్ చేసినప్పుడు టెక్స్చర్, లేదంటే నీళ్ళ మీద తేలుతున్న ఉండడము, మునిగినట్లు ఉండడము, ఇట్లా దీన్ని బట్టి కూడా మనం హెల్తీగా ఉన్నామా తెలుసుకోవచ్చా? ఎస్. సో అది బ్రిస్టల్ స్కేల్ అంటారమ్మా. సో మోషన్ వెళ్ళే దాన్ని బట్టి ఒక స్కేల్లో వాళ్ళు దాన్ని క్లాసిఫై చేస్తారు. బట్ అది మేము జనరల్గా మా
రొటీన్ ఇవాల్యుయేషన్లు చేస్తాము. బట్ బై అండ్ లార్జ్ నార్మల్ పబ్లిక్ అర్థం అవ్వాల్సింది ఏంటంటే మోషన్ యూజువల్గా మనం కమోడ్లో అన్ని ఇప్పుడు వెస్ట్రన్ కమోడ్సే, బట్ ఎక్కువ శాతం ఫ్లోట్ అవ్వటం లేదా ఫ్లష్ చేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం గ్రీజీగా ఉన్నది అంటే ఒక రకంగా మాల్ అబ్జార్ప్షన్ ఉన్నట్టు ఒక ఇండైరెక్ట్ ఎవిడెన్స్. రెండోది మోషన్లో నలుపుగా కానీ ఎరుపుగా ఉంటే ఎక్కడన్నా బ్లడ్ పోతున్నట్టే జీర్ణాశయంలో. మూడోది మోషన్ టెక్స్చర్ మీరు అన్నట్టుగా హార్డ్గా ఉండి ఎక్కువగా ప్రెషర్ పెట్టి చేయటం ఇవన్నీ ఉంటే అప్పుడు కూడా మనకి ఏదైనా లోపల లార్జ్ ఇంటెస్టైన్లో కానీ యానల్ ఏరియాలో కానీ ప్రాబ్లం ఉందనేది ఒక చూచాయిగా కొంచెం తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడేంటో ఆ స్టూల్ నుంచి టాబ్లెట్స్ తయారు చేస్తున్నారు మంచి బ్యాక్టీరియా తీసుకొని అని. ఎందుకు డాక్టర్ గారు? సో అదేనమ్మా గట్ మైక్రోబయోమ్. సో దాంట్లో ఏంటంటే నేను చెప్పినట్టుగా ఇప్పుడు నేనున్నాను, నాలో ఒక 4-5 బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నాయి, మంచి బ్యాక్టీరియా తక్కువ ఉన్నాయి. అవన్నీ ఆ గట్ మైక్రోబయోమ్ అనాలిసిస్ అని మేము స్టూల్ శాంపుల్తో చేస్తాం. సపోజ్ మీకు ఒక 4-5 బ్యాక్టీరియా తక్కువ ఉన్నాయి, మీకు మీ బాడీకి కావాల్సిన బ్యాక్టీరియా సమపాడలో లేకుండా తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ బ్యాక్టీరియాని బయట సింథసైజ్ చేసి క్యాప్సూల్ రూపంలో ఇస్తున్నాం. దాంట్లో 2, ఒకటి కొంచెం క్రూడ్, దాన్ని ఫీకల్ మైక్రోబయల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. మీ మోషన్ని బయటికి వచ్చిన తర్వాత దాన్ని సింథసైజ్ చేసి క్యాప్సూల్ రూపంలో దాన్ని క్రాప్సూల్ అంటాం, CRAPSUL, దాన్ని ఇవ్వటం. అది కొంచెం ఇండియాలో మన ఇండియన్ ట్రెడిషన్లో యాక్సెప్ట్ చేయం. సో ఇప్పుడు కొన్ని ల్యాబ్స్ స్టార్టప్ కంపెనీస్ ఈవెన్ మా దగ్గర కూడా చేస్తున్నాం. ఏంటంటే మీకు ఏదైతే ఆ 4-5 బ్యాక్టీరియా డెఫిషియెంట్ ఉన్నాయో వాటిని ఆర్టిఫిషియల్గా సింథసైజ్ చేసి ఆ క్యాప్సూల్ ఇవ్వటం. సో అవి ఇప్పుడు స్లోగా ద వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ దట్. నెక్స్ట్ 5 yearsలో మీరు ఆ చేంజెస్ చూస్తారు. ఓకే, ఎవరికైనా గట్ మైక్రోబయోమ్ బాగాలేదు, ఏదో మిస్ అవుతుంది అన్నప్పుడు సింథటిక్ అయితే వచ్చాయి. ఇప్పుడు మామూలుగా ప్రోబయాటిక్స్ మీరు చెప్పేది ఒక 4-5 స్ట్రెయిన్స్ని పెట్టి ఇస్తున్నాం. అలా కాకుండా పర్సనలైజ్డ్ మెడిసిన్, మీకు ఏమి కావాలో ఆ బ్యాక్టీరియానే సింథసైజ్ చేసి ఇస్తాం. నాకేం కావాలో నాకు ఇస్తారు, అలా ఆయనకి ఏం కావాలో ఆయనకి ఇస్తారు. కానీ తర్వాత మళ్ళీ లైఫ్ స్టైల్ చేంజెస్ మెయింటెనెన్స్ అనేది కూడా అవసరమే ఉండాలి, అది మ్యాండేటరీ. దాంతోపాటు ఇది ఫాస్ట్గా బాడీ రీగ్రో అవటానికి. ఈ వీడియో చూస్తున్నారు ప్రేక్షకులు, వాళ్ళ గట్ హెల్త్ బాగుంచుకోవాలి అనుకుంటున్నారు అన్నప్పుడు మీరు ఇప్పుడు ఏం సలహా ఇస్తారు డాక్టర్ గారు? ఈ జాగ్రత్తలు తీసుకోండి అంటే ఒక 2-3. ఒకటమ్మా, నిన్న చెప్పినట్టుగా స్ట్రెస్ టెన్షన్ తగ్గించుకోండి. రెండోది స్లీప్ వెరీ ఇంపార్టెంట్, సౌండ్ స్లీప్ ఉండాలి. అది యాక్చువల్గా దాన్ని నేను ఫస్ట్ చెప్తాను. సో స్లీప్ ఇంపార్టెంట్. మూడోది మనం ఏమి తింటున్నాం, ఏం తినకూడదు, ఏది మనకు సరిపడుతుంది, ఏది మనకు సరిపడదు. అండ్ 4వది టైమ్లీ ఫుడ్. అండ్ 5వది ఫిజికల్ యాక్టివిటీ. ఇవి మోర్ ఇంపార్టెంట్ నా ప్రకారం. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. చాలామంది కూడా గ్యాస్ట్రైటిస్లే, కడుపులో మంటేలే అని నార్మల్గా తీసుకుంటూ ఉంటారు. అది చాలా పెద్ద క్రానిక్ ఇష్యూ అనేది అవుతుంది. అంతేకాదు, మీరు ఎప్పుడైనా గ్యాస్ మందులు రాసిచ్చినా, యాంటాసిడ్స్ రాసిచ్చినా ఒక నెలకి ఒక 15 రోజులకు రాసిస్తే దాన్ని సంవత్సరాల పాటు కూడా వాడుతూ ఉంటారు. అది కూడా మంచి పద్ధతి కదా డాక్టర్ గారు? అది సైకలాజికల్ డిపెండెన్సీతో రోజు ఒకటి మార్నింగ్ నోట్లో వేసుకుంటే కానీ ఆ రోజు స్టార్ట్ కాదు వాళ్ళకి. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అన్లెస్ అంటిల్ డాక్టర్ చెప్పేంత వరకు ఆ మెడిసిన్స్ ఎప్పుడైనా సరే కొంత షార్ట్ టైమే వేసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే మీరు చెప్పినట్టుగా మాల్ అబ్జార్ప్షన్, ఆ B12 ఐరన్ డెఫిషియన్సీ, బోన్స్ అరిగిపోతాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కొన్ని పేపర్స్ ఏమొస్తున్నాయంటే లాంగ్ రన్లో యాంటాసిడ్స్ వేసుకుంటే క్యాన్సర్ కూడా వస్తుంది. సో అందుకు ఏదైనా సరే ఏది ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఎవరైనా ఇబ్బంది పడుతున్నారో గట్ ఇష్యూస్ గురించి అన్నప్పుడు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నామండి. ఫాలో అవ్వాలి అందరూ. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.